అరే బాబు బంపర్ వచ్చింది బ్రో, రేంజ్ రోవర్. సౌండ్ వస్తలేదేమో పాపం లోపలికి. గుడ్ మార్నింగ్ గైస్. సో చాలా రోజులు అయితే అయిపోయింది కదా మనం వీడియో చేసి. ఇవాళ అయితే ఫైనల్లీ ఒక చిన్న సండే బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాం. సో వేరే పనులు అయితే కొంచెం బిజీ ఉండే, అందుకే ఈ గ్యాప్ అనేది వచ్చిందనమాట. సో వీడియోస్ అయితే సరిగ్గా పోస్ట్ చేయలేకపోయినా, సో ఇప్పటి నుంచి అయితే ఆ గ్యాప్ రాదు, మంచిగా వీడియోస్ చేద్దాం. సో సూర్యాపేట్ 7 ఫుడ్ కోర్ట్ ఉంది కదా, సో 7 ఫుడ్ కోర్ట్ వరకు వెళ్ళేసి లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని రిటర్న్ అయిపోతాం. సో ఇది వాళ్ళ ప్లాన్ అయితే. సో చూద్దాం థింగ్స్ ఎట్లయితాయో. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం అండ్ లెట్స్ గో గైస్. నిన్ననే మంచిగా బైక్ వాష్ చేయించిన. మన ట్రాంఫ్ ఎంత క్లీన్గా ఉంది చూడండి. మెయిన్ ఏరియా ఇదనమాట, ఎక్కువ మట్టి ఇదే ఏరియాలో ఉంటుంది. బట్ ఇవాళైతే మస్తు క్లీన్గా ఉంది. ఇట్లా క్లీన్గా అనిపిస్తే మంచిగా అనిపిస్తుంది మన బైక్. సో చలో వెళ్ళిపోదాం ఇంకా. అరే రాజధాని దగ్గరకు వచ్చేసాయి. వచ్చేస్తున్నా, స్టార్ట్ అవుతున్నా. సో చలో. సో ఫైనల్లీ కిరణ్ని కూడా కలిసి ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాం. సో లెట్స్ గో టు సూర్యాపేట్. సూర్యాపేట్ కంటే ముందే అనుకుంటా కదా 7 వచ్చేది. ఎగ్జాక్ట్ సూర్యాపేట వరకు వెళ్ళక్కర్లే అనుకుంటాం, ముందే వచ్చేస్తుంది. సో యా చూద్దాం. ఈ టైం సన్ రైజ్ అనేది మంచిదంట మన బాడీకి. లైక్ 6:30 to 7 మధ్యలో వచ్చే సన్ రైజ్ ఏదైతే ఉంటుందో మంచిది అని అంటాం. లేదంట పెట్రోల్ బంక్. ఫస్ట్ పొద్దున ఇట్లానే అవ్వాలి మనకి. కార్డు ఉందా? బిల్ ఇచ్చేసి ఆగరని వస్తున్నా, వెళ్ళిపోతున్నావు. చలో. సో కొంచెం సిటీ క్రాస్ చేసి అయితే వచ్చేసినాము. మంచి ఫీల్ ఉంది అసలు, చాలా గ్యాప్ తర్వాత వచ్చినాం కదా మనం. బైక్ ఇట్లా తీసి ఒక లాంగ్ డ్రైవ్ అనేది చాలా రోజుల తర్వాత చేస్తున్నాం. అప్పుడప్పుడు చేయాలబ్బా, వీకెండ్స్లో ఇట్లా. వీక్ మొత్తం ఇక అదే సేమ్ రొటీన్ చేస్తుంటే పిచ్చి లేచిపోతుంది, ఏం లేదు ఇక. పప్పి చూడండి దాంట్లో ఎట్లా కూర్చున్నా, ఇంత క్యూడ్ కూర్చుంది అది. రామోజీ ఫిలిం సిటీ గైస్. ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఈ రోడ్ల, సడన్ గా ఇగో ఈ చెత్త రోడ్లోకి వచ్చేస్తాం అనమాట. అందరు స్లో డౌన్ అయిపోతారు సడన్ గా, మనం కొంచెం అలర్ట్గా ఉండాలి. ఇంకా అన్ని గుంతలు చూడండి రా బాబు. ఈ రోడ్డు చేయొచ్చు కదా బా, అసలు ఇట్లా వదిలేస్తారంటే ఎవరికి పట్టించుకున్నట్టే. ఇంత పెద్ద హైవే, ఇన్ని లారీలు, ఇన్ని వెహికల్స్ పోతుంటాయి డైలీ. ఈ రోడ్ చూడండి ఎట్లుందో. ఇది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఇట్లనే ఉంది అది. మళ్ళీ ఇక్కడి నుంచి మంచిగా ఉంది, ఇక్కడ ఈ కొంచెం ఏమైందో మరి, ఆ కొంచెం చేయనీకే ఇంత ఎండగా అనిపిస్తుంది కదా మీకు, కానీ ఎంత చల్లగా ఉంది తెలుసా. సో ఇవాళ సండే కాబట్టి ఈ హైవే మీద కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది. నేను ఎప్పుడు హోటల్ 7కి అయితే వెళ్ళలేదు అనమాట, ఫస్ట్ టైం వెళ్తున్నా. సో చూద్దాం ఎట్లుంటుందో. అండ్ చాలా మంది అనడం విన్నా అనమాట, బాగుంటుంది అన్నట్టు. అండ్ చాలా బైక్ రైడ్స్ కూడా, లైక్ ఎవ్రీ సండే రైడ్ అట్లా ఏమైనా ఉన్నా కానీ చాలా మంది
ప్రిఫర్ చేసే ప్లేస్ అనమాట Hotel 7 అనేది టువర్డ్స్ విజయవాడ హైవేలో. సో మన స్క్రామ్లో అయితే మొన్న కింద పడ్డది కదా, మీకు లాస్ట్ వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో కింద పడిన తర్వాత నాకు ఎందుకో కొంచెం ఈ హ్యాండిల్ అనేది కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది అనమాట. సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళా, ఈ రైట్ హ్యాండిల్ కొంచెం బెండ్ అయిందంట, ఈ రైట్ సైడ్. మీ ఇష్టం, ఇక చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు అన్నారు. సో నేనైతే ప్రస్తుతానికి ఏం చేంజ్ చేయలేదు. నాకు అంత అంటే మేజర్ డిఫరెన్స్ అన్నట్టు ఏం అనిపిస్తలే అనమాట. సో మేజర్ డిఫరెన్స్ ఏమన్నా ఇష్యూ వచ్చినప్పుడు చూద్దాం అనుకొని లైట్ తీసుకున్నా. మనకి రైట్లో తెలుస్తుంది, కొంచెం లాంగ్ నడుపుతున్నాం కాబట్టి ఏమన్నా రైట్ షోల్డర్ ఏమన్నా కొంచెం పెయిన్ అవుతుంది ఆర్ కొంచెం అన్ఈవెన్గా ఉంది అనిపిస్తే సో మనమైతే చేంజ్ చేయించుకోవాల్సిందే. అప్పుడు లైవ్ మైలేజ్ 46 అంట, 44 ఇస్తుందా, 38, 42, 57 అంట లైవ్గా ఇచ్చేది అనమాట. అదే అంటే ప్రస్తుతం నేను థ్రాటిల్ రేజ్ చేసే దాన్ని బట్టి ఇచ్చే మైలేజ్ అది. నేను ఎక్కువ రేజ్ చేస్తే మొత్తం తగ్గిపోతుంది. సో ఈ స్పీడ్స్లో మెయింటైన్ చేస్తే ఆల్మోస్ట్ 40 ఇస్తుంది, బాగా 40 చూపిస్తుంది. ఐ మీన్ 80 స్పీడ్లో ఉన్నా నేను. ఎవరైతే స్క్రామ్లర్ యూజ్ చేస్తుందో మీకు నిజంగా 40 ఇచ్చింది ఎప్పుడైనా? నేనైతే ఫస్ట్ టైం చూసిన. ఎవడు ఎక్కడి నుంచి వస్తాడు అర్థమైతే, సడన్గా వస్తాడేమో అని. A few moments later. సో కిరణ్ అయితే ఎయిర్ కోసం ఆగిండు, వాడు అక్కడ ముందు పెట్రోల్ బంక్ ఆగిండు అనమాట. సో నేను ఇక్కడ కొంచెం ముందుకు వచ్చా, ఆయన రాగానే పోదాం. One eternity later. ఏమైంది, వస్తలేవు? అవునా, సరే ముందు ఆగినద్దా మరి. అరే బాబు, బంపర్ వచ్చింది బ్రో, రేంజ్ రోవర్. సౌండ్ వస్తలేదేమో పాపం లోపలికి. వేరే వేరే ఉంటుంది, వేరే వేరే ఉంటుంది. ఏరా బుడ్డడా. నాయన ఈ ప్రైజులు ఏంది? దోశలు ఆల్మోస్ట్ 200, 178 భయ్యా. పూరి 178 ఏంది భయ్యా? 2 పీసులు ఆనే పక్కనే వదిలేసినవరా. అరే 250లో 100 రూపీస్ అవేరా. హైలైట్ విషయం ఏంటంటే చెప్తా కానీ మీకు. మేము యాక్చువల్లీ ఇందాక ఏం చెప్పినా, స్టార్టింగ్ నేను స్టార్ట్ అవుతున్నప్పుడు సూర్యాపేట్ 7 అని చెప్పినా కదా. మేము ర్యాండమ్గా వచ్చేసి ఇక్కడ ఏదో 7 కనిపించేసి వెళ్ళిపోయినాం, మరి ఇదే 7 అనుకోండి. యాక్చువల్లీ మేము వెళ్ళాలనుకున్న 7 సూర్యాపేట్ 7. బట్ మేము వచ్చి తిన్న తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే మేము వచ్చింది సూర్యాపేట్ 7కి కాదు, మేము వచ్చింది చిట్యాల 7కి అనమాట. సో హార్డ్లీ మేము వచ్చి 65 కిలోమీటర్. మేము అదే అనుకుంటాం, ఇంత తొందరగా వచ్చిందా సూర్యాపేట అనేసి. బట్ సో 2 7లు ఉన్నాయి, ఒకటి సూర్యాపేటది, ఒకటేమో చిట్యాలది. సో ప్రస్తుతానికి అయితే ఇంకా చిట్యాల వచ్చేసి తినేసినాము. ఇంకా మస్తు అయిపోయింది సార్లే అనుకొని, ఆల్మోస్ట్ 9 అయిపోయింది టైం కూడా. సో ఇంకా రిటర్న్ అయితే వెళ్తాం. సో యూటర్న్ తీసుకొని వీల్ గో బ్యాక్ టువర్డ్స్ హైదరాబాద్ అయితే వెళ్ళిపోదాం. స్ట్రైట్ వెళ్ళిపోదాం, విజయవాడ వెళ్ళిపోదాం అనమాట.
నా కెమెరాలో ఛార్జింగ్ 2% ఉంది. యాక్చువల్లీ ఫుల్గా 100% పెట్టి తీసుకురాలే అనమాట నేను కెమెరా. 60% 70% ఉంటే నేను తెచ్చినప్పుడు. ఇప్పుడు అది మొత్తం 2%కి వచ్చింది. మోస్ట్లీ ఇంకా స్విచ్ ఆఫ్ అవుతుంది. సో ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు అయితే క్యాప్చర్ చేసి దాని తర్వాత డైరెక్ట్ ఇంకా మిమ్మల్ని ఇంటి దగ్గరనే కలుస్తాను నేను. సో అట్లా మన సండే రైడ్ అయితే కంప్లీట్ అయింది. చాలా షార్ట్ రైడ్ అనమాట, బట్ మంచి రిఫ్రెష్మెంట్ అయితే ఇచ్చింది. సో నా వ్యూవర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం అనేసి అయితే ఒక చిన్న కమెంట్ చేయండి, సో దట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేద్దాం మనం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.